ఈరోజు మనం వెరనీస్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నామండి. దాదాపు 100 years ఓల్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇక్కడ వచ్చేసరికి ఎందుకు వెరనీస్ అంటే మొత్తం వెరనీస్లో మీకు దాదాపు 10 నుంచి 12 లక్షల మంది జనాభా ఉన్నారు, విచ్ ఈస్ ఎ హ్యూజ్. ఎందుకంటే రష్యా పాపులేషన్ చూస్తే 14 కోట్లు. ఇప్పుడు అందులో వెరనీస్ సిటీ మీకు టాప్ 10లో వస్తుంది ఆ పాపులేషన్ లిస్ట్లో. ద యూనివర్సిటీ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ క్లినికల్ ఎడ్యుకేషన్ అనమాట, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే 29 sites వీళ్ళ క్లినికల్ రొటేషన్స్ అనేవి ఉన్నాయి. సో 29 sites అనేది హ్యూజ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ దాదాపు 2002 నుంచి ఇక్కడ నుంచి చదువుతున్నారు. సో ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అనమాట. ఇక్కడ దాదాపు 3 బ్యాచ్లు గ్రాడ్యుయేట్ అయ్యాయి ఇక్కడ. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీరు క్లినికల్ చేసేటప్పుడు మీకు ట్రాన్స్లేటర్ ఉంటాడు. అంటే 4th year 5th year 6th yearలో జరిగేటప్పుడు మీరు రష్యన్ పేషెంట్ ఇంటరాక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం ఒక ట్రాన్స్లేటర్ కూడా ఉన్నారు. ఎవరికైతే వాళ్ళ ప్రొఫెసర్స్కి ఇంగ్లీష్ రాదు, మ్యాక్సిమం అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ మీడియం విత్ అన్ అఫోర్డబుల్ బడ్జెట్ అనుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకు వెరనీస్లో. అండ్ ఇప్పుడు మనం ఇందులో వన్ బై వన్ రివీల్ చేస్తుంటాను. ఇక్కడ యూనివర్సిటీ హైలైట్ వచ్చేసరికి సిమ్యులేషన్ సెంటర్ అండి. సిమ్యులేషన్ సెంటర్ అంటే క్లినికల్కి హాస్పిటల్కి వెళ్ళే ముందు మనకు మెడికల్ ఎర్రర్స్ జరగకుండా ముందే ఒక ట్రైనింగ్ ఇస్తారనమాట. అది సిమ్యులేషన్ ల్యాబ్లో జరుగుతుంది. అది ఎంత అడ్వాన్స్గా ఉంది అనేది నేను మీకు మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ డీన్స్ మెసేజ్ ఏంటి, మనం ఎలా చూసుకుంటున్నారు, అండ్ ఇక్కడ అనాటమీ ల్యాబ్ ఎలా ఉంది, మీకు కెడావర్ ఉందా లేదా, దిస్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్. కెడావర్ ఉందా లేదా, అండ్ అక్కడ వచ్చరికి అనటమీజ్ టేబుల్లో మీకు 3 dimensional వర్చువల్ డిసెక్షన్ ఎలా చేయిస్తున్నారు, అది అనాటమీ మ్యూజియం ఎలా ఉంది, ఆ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం నేను చూపిస్తానండి ఇక్కడ వీడియో ఇందులో వచ్చేసరికి. సో వన్ బై వన్ నేను రివీల్ చేస్తుంటాను. స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు చూసుకుంటే ఇది యూనివర్సిటీ అండి. ఇక్కడ స్టూడెంట్స్ క్లాసెస్ అటెండ్ అవుతారు. సో రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది యూనివర్సిటీ దే హ్యావ్ దేర్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ కూడా హియర్ చూసుకుంటే. సో ఇది హాస్టల్ అండ్ ఇది ఎగ్జాక్ట్లీ రోడ్ మీదే ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ వచ్చేసరికి అక్కడ మంచి పార్క్ ఉంది అటు. సో చాలా మంచి సెక్యూర్డ్ ఏరియా ఇది. ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, మన స్టూడెంట్స్ కావాలంటే ఇక్కడ ప్రైవేట్గా అపార్ట్మెంట్స్ తీసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఆన్ క్యాంపస్ అనుకోవచ్చు ఇక్కడ.
ఇది సిమ్యులేషన్ ల్యాబ్ అండి. ఇక్కడ వచ్చేసరికి మీకు రియల్ పేషెంట్ సెట్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఎండోస్కోపీ అలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళే ముందు ఒక భయం ఉంటుంది. డైరెక్ట్గా పేషెంట్తో ఎండోస్కోపీ ఇదంతా ఆ ప్యానిక్ పోగొట్టడానికి ఏం చేస్తారంటే ఇలాంటి సిమ్యులేషన్ ల్యాబ్స్ అనేది అడ్వాన్స్ సిమ్యులేషన్ ల్యాబ్స్ అంటే అరేంజ్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు రియల్ కేస్ సినారియోని ఇమిటేట్ చేయడం జరుగుతుంది. సో మీరు హాస్పిటల్ సెట్టింగ్కి వెళ్ళినప్పుడు మీకు ముందే నేర్పించేస్తారనమాట. సో అప్పుడు మీరు రియల్ పేషెంట్ చూసినప్పుడు కంగారు ఉండదు. సో ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తారు. దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్ క్లినికల్ ట్రైనింగ్ ఆఫ్ ఎ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్. ఇది వరణి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ అండి. సో చూద్దాం ఎలా ఉంది లోపల. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇది ఒక టిపికల్ బాయ్స్ హాస్టల్ అండి. 3 సీటర్ రూమ్ అంటారు దీన్ని. సో 1, 2 and 3 అండ్ దట్స్ ఇట్. 3 సీటర్ రూమ్ మీకు వచ్చేసరికి దాదాపు 40,000 రూపీస్ పర్ ఇయర్ పడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 40,000 ఇండియన్ రూపీస్లో వచ్చేస్తుంది మీకు, విచ్ ఈస్ రీజనబుల్లీ గుడ్ డీల్. మీరు బయట నుంచి కూడా లొకేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక అందమైన చర్చ్ ఉంది అవుట్ సైడ్ ద విండో. జస్ట్ యూనివర్సిటీ పక్కనే ఉంది, దాదాపు ఆన్ క్యాంపస్ ఇది వచ్చేసరికి. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ మీలా ఎవరికి వాళ్ళకి కబోర్డ్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ మనం ఇక్కడ మెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కుకింగ్ కోసం కూడా ఒక కిచెన్ ఏరియా ఉంది. ఒక 3 స్టవ్స్ ఉన్నాయి ఇక్కడ. సో కుకింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో చాలా మంచి ఆప్షన్. హాస్టల్ ఉండటం ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. జస్ట్ యూనివర్సిటీ పక్కనే ఉంది ఆన్ క్యాంపస్. ఇది గవర్నమెంట్ కాబట్టి రేట్స్ కూడా గవర్నమెంట్ ఉంటుంది దాదాపుగా. సో చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఈ పేస్ట్రీ తీసుకోండి, మీకు 35 రూపీస్లో వచ్చేస్తుంది దాదాపుగా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. మనకు రైస్ దొరుకుతుంది. అండ్ కొన్ని రోజులు ఇక్కడ ఇండియన్ మెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దట్స్ ఎ గుడ్ న్యూస్. సో మనం ప్లేట్స్ తీసుకొని ఇక్కడ బిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు వాషింగ్ చేసేసుకుంటారు. అట్లా వదిలేసి వెళ్ళకూడదు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ తీసుకెళ్తున్నారు చూడండి ఇక్కడ. ఇది యా, అలా తినేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. దట్స్ ఎ గుడ్ డిసిప్లిన్. అండ్ ఇది చూసుకోవచ్చు క్యాంటీన్. ఇక్కడ వింటర్లో వాళ్ళ జాకెట్స్ హోల్డ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. సో ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ జాకెట్ హోల్డ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా లంచ్ చేసేయచ్చు. We are very grateful and delighted to work with Varani State Medical University. I was blown away with the hospitality during the visit of the university, and the intention and the modern infrastructure clearly shows to deliver quality medical graduates. So I feel great and happy about working with the university, and surely the student will fly with the success for sure. And the 29 sites for clinical rotations will surely deliver a great clinical exposure
that will be helpful for cracking NEET next examinations in India and as well as other licensing examinations. Thank you so much for your time, for your visit. We will be very grateful. Thank you. ఇప్పుడు వెరని స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నామండి. ఇక్కడ స్టూడెంట్స్ రూమ్లో ఉన్నాను నేను. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం ఎలా ఉందనేది. హాయ్, ఎక్కడి నుంచి, నీ పేరు? సార్ నేను తెలంగాణ నుండి. నా పేరు రాకేష్. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను వరుణి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. So where are you from and what is your name? Sir, my name is Karan and I am from Delhi North Campus. Okay. సో ఇప్పుడు రాకేష్, ఈ వీడియోని నేను 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం, నెక్స్ట్ అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం, నెక్స్ట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సో ఇప్పుడు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకు ఫస్ట్ ఇయర్లో తగిలే మేజర్ సబ్జెక్ట్ అనాటమీ. అదే పెద్ద సబ్జెక్ట్, యూ నీడ్ లాట్ ఆఫ్ మెమరైజేషన్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. బేసిక్ స్ట్రాంగ్గా ఉంటేనే నువ్వు ముందు వెళ్ళగలవు, రైట్? సో ఇప్పుడు అనాటమీని నేను 2 భాగాలుగా డివైడ్ చేస్తాను, థియరీ, ప్రాక్టికల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. థియరీకి వచ్చేసరికి మీకు అసలు ఎలా ఉంది, లెక్చర్స్ ఎలా ఇస్తున్నారు, ప్రొఫెసర్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారు, అసలు వాళ్ళ టీచింగ్ మీరు అందుకోగలుగుతున్నారా, ఏమన్నా యాక్సెంట్తో ఏమన్నా ప్రాబ్లం ఉందా? సో ఇలాంటి వాటికి మీ సమాధానం ఏంటి? ఫ్యాకల్టీకి అయితే వచ్చేసరికి అయితే అందరు టీచర్స్ కానీ సార్స్ కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా కానీ ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. మనకి ఎలాంటి యాక్సెంట్ కానీ అది కానీ ప్రాబ్లం ఏం రాదు. లాంగ్వేజ్ బ్యారియర్ ప్రకారం చూస్తూ కూడా వాళ్ళంతా ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు కానీ తప్ప వేరే లాంగ్వేజ్లో అయితే టీచ్ చేయరు. సో అడాప్ట్ అవ్వడానికి ఏమైనా ఇబ్బంది కలిగిందా నీకు? లేదు సార్, లేదు. 1 month అటు ఇటు అవుతుంది, తర్వాత 1 month తర్వాత అడాప్ట్ అవుతుంది, పర్లేదు. సిటీ ఎలా ఉంది, ఎలా సిటీ చూస్తే సిటీ బ్యూటిఫుల్ సిటీ, పెద్ద సిటీ. అండ్ మాస్కోకి 400 kilometers డిస్టెన్స్లో ఉంది. మళ్ళీ అరౌండ్ 5 hours జర్నీ పడుతుంది. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్ విషయానికి వస్తాను. ఇది మేజర్ అనమాట. సో నువ్వు ఎంత చదివినా ఆ ప్రాక్టికల్ ఉంటే ఇంకా బాగా గుర్తుంటుంది, రైట్? ఇక్కడ మీకు కెడావర్ ఎక్స్పోజర్ ఉందా, అంటే కెడావర్ దొరుకుతుందా ఇక్కడ? సో ఓకే, కెడావర్ దొరికినప్పుడు డిస్సెక్షన్ ఎలా ఇస్తున్నారు? మీకు హ్యాండ్స్ ఆన్ ఇస్తున్నారా, జస్ట్ వాళ్ళే అలా చేసేస్తున్నారా? లేదు సార్, మనకు టీచ్ చేస్తారు. మనకు హ్యాండ్స్కి ఇచ్చేసి ఏ పార్ట్ ఏంటిదో అని చెప్పి క్లియర్గా రెక్టిఫై చేస్తారు. సో ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇబ్బంది లేదు? ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, అంత సాఫీ. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారని నేను ఫస్ట్ ఇయర్ నుంచి. అదే సార్, ఫస్ట్ ఇయర్ లో పేషెంట్స్ కేర్ అని క్లాస్ ఉంది. దానికి హాస్పిటల్లో మనకు పేషెంట్స్ ఎలా కేర్ చేయాలి ఏంటిదని చెప్పి దాని గురించి మనకు క్లాసెస్ ఇస్తారు. సో బేసిక్ హిస్టరీ నేర్పిస్తారు. అదే నాకు ఆశ్చర్యం వేసింది, ఫస్ట్ ఇయర్ నుంచి ఏం నేర్చుకున్నాను, హాస్పిటల్కి వెళ్తారు అనుకున్నాను. లేదు, పేషెంట్స్ ఎలా కేర్ చేయాలో అది ఏందో అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు నువ్వు టీచింగ్ వరకు, ప్రాక్టికల్ వరకు అయితే నువ్వు కంప్లీట్లీ సాటిస్ఫైడ్ కనపడుతున్నావు. ఇప్పుడు అకామిడేషన్ గురించి వస్తే హాస్టల్ లాగా మనకు అవైలబిలిటీ ఉంది, కానీ యూనివర్సిటీ ఎదురే ఫ్లాట్లో ఉంటున్నాం. సో మీ ఇద్దరు ఉంటున్నారు ఇక్కడ, రైట్? ఫ్లాట్ ఖర్చు ఎంత, నీ ఫుడ్కి ఎంత అవుతుంది, మన ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయా? ఫస్ట్ అయితే లివింగ్ కాస్ట్ వచ్చేసి ఫ్లాట్ లివింగ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 12,000 అలా పడుతుంది. లేదు, ఇద్దరికి ఫ్లాట్ కి 12,000 వెళ్ళినా కూడా మంత్లీ 7,000 మన గ్లోసరీస్ కానీ అది కానీ ఇది కానీ సరిపెట్టుకోవచ్చు. అరౌండ్ 20 to 25,000 లో అంతా కంప్లీట్ అవుతుంది ఇద్దరికి కలిపి. 13,000 పడుతుంది. 15 అనుకుందాం, పర్లేదు. యూనివర్సిటీ ఎదురే ఉంటారు. బస్ తీసుకోవాలంటే పరిస్థితి ఏంటి? బస్ తీసుకోవాలంటే 26 రూపీస్ పడుతుంది సార్ బస్కి అయితే. ఇక్కడ ఈ సిటీలో ఎక్కడ తిరిగేసా కానీ 26 రూపీస్, దానికన్నా అయితే ఎక్కువ పడదు. కార్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ వస్తుంది మన వాళ్ళకి, పొరపాటున ఎవరన్నా సిక్ అయితే ఏంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలి? యూనివర్సిటీకి కన్సల్ట్ కావచ్చు, వాళ్ళు మనకు క్లినిక్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తారు. దానికోసం ఇన్సూరెన్స్ కడతారు కదా? దానికి ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కడతారు కంపల్సరీ. సో ఇది ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి అఫిలియేటెడ్ హాస్పిటల్స్ లో మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. అవును. సో విషయం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే. సో ఇప్పుడు
అకాడమిక్ అంతా కవర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో క్వశ్చన్ అడగటం మర్చిపోయాను. నువ్వు కూడా నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, నేను చూశాను. ఇప్పుడు నీకు ఇక్కడ యూనివర్సిటీ నుంచి వచ్చి దొరికే ఫౌండేషన్కి నువ్వు పెట్టే ప్రిపరేషన్కి ఎలా హెల్ప్ అవుతుంది నీకు? అంటే కొంతమంది నేను వింటాను, క్లాస్లో కూర్చుంటారు, చెప్పింది విన్నట్టు ఉంటారు అట్లాగా. సో తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ప్రిపేర్ అవుతారు. సో అది డబల్ అవుతుంది కదా. సో నీకు అలా ఇబ్బంది ఉందా? ఆ క్లాస్ లెక్చరర్స్ నీకు హెల్ప్ అవుతున్నాయి? లెక్చర్స్ మాత్రం బాగా హెల్ప్ అవుతున్నాయి. మనకు క్లాసెస్ తర్వాత మనకు డైలీ 2-3 అవర్స్ మనకు స్టడీ కేటాయిస్తే మాత్రం పర్లేదు, హెల్ప్ అవుతుంది. పని లేదు. అది ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాస్ కి వెళ్ళి మళ్ళీ ఇంకో కొత్త టైం అలా పెట్టడం అనేది కొంచెం టైం వేస్ట్. అవును, అంతే సార్, కరెక్ట్. ఇది అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, రైట్. అకామిడేషన్. ఇప్పుడు ఇంకొకటి సెక్యూరిటీ. ఇక్కడ ఏమైనా ఇబ్బంది అంటే, ఇప్పుడు నువ్వు చూసే ఉంటావు, రష్యన్స్ తో తిరుగుతున్నావు, మీ క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎదురు అవుతూ ఉంటారు. ఏమన్నా చిన్న డిఫరెన్షియేషన్ లాగా ఏమైనా కనిపించిందా? అరే వీళ్ళేంటి కొంచెం తక్కువగా చూస్తున్నారు అలా అనిపించిందా? మెయిన్గా చూసుకుంటే రేసిజం లాంటివి అయితే ఏం లేదు. ఎవరు చూసే అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు. రష్యన్స్ కానీ ఇండియన్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ. కల్చర్ కి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా అవైలబుల్ గా ఉంది. ప్రతి గ్రాసరీస్ ఇండియాలో దొరికేది ఇక్కడ దొరుకుతాయి కంపల్సరీ. సెక్యూరిటీ పరంగా నీకు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. యూనివర్సిటీ కూడా మానిటర్ చేస్తుంది ఎవరు ఎలా అనేది. ఓకే, ఇప్పుడు వచ్చే వాళ్ళకి నువ్వు ఏ రికమెండ్ చేస్తావు? ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ నుంచి, ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తున్నా, ఇప్పుడు రేపు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఒకవేళ అక్కడ రాని పరిస్థితి ఉంటే డిసప్పాయింట్ అవ్వాలా? అరే నాకు ఇండియాలో రాలేదు, నేను మెడిసిన్ చదవలేకపోతున్నాను అనే డిసప్పాయింట్మెంట్ ఉందా ఏమన్నా? ఈ యూనివర్సిటీకి వస్తే వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది? ఈ యూనివర్సిటీకి వస్తే మాత్రం ఇంగ్లీష్ స్పీకింగ్ యూనివర్సిటీ, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరైతే ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు. మీరు పెట్టే అకామిడేషన్ కానీ దానికి ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఫర్ షూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. నీ ఇంటర్వ్యూతో కొంచెం ధైర్యం వచ్చింది. అండ్ అబౌట్ యూ, how well do you recommend for your upcoming students? I really recommend this university, and here first of all we are in the center of this Voronezh, and everything whatever you can think and whatever you want is easily accessible from here, and it's Do you recommend? I 100% recommend. Most welcome you guys, you can come here. Then review. So students are very positive about the university. They're very satisfied about the services offered by the university. Thank you so much. స్ట్రీట్స్ లో ఎవరన్నా సడన్ గా ఇలా ఫెయింట్ అయి పడిపోయాను, అలా కింద పడిపోయిన ఏం జరుగుతుంది చూస్తే ఇది అంబులేషన్ సెట్టింగ్ అనమాట. మీకు ఒక అంబులేటరీ కార్ ఎలా అయితే ఉంటుందో ఆ సెట్టింగ్ చేయబడి జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఎప్పుడైతే ఇలా పేషెంట్ సఫర్ అవుతారో అసలు ఎలా తీసుకెళ్ళాలి లోపలికి, మీకు లోపల తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలి, కింద ఒకవేళ అంత ఎమర్జెన్సీ అయితే సిపిఆర్ ఎలా చేయాలి అనేది అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది ఇక్కడ. మీరు చూస్తే ఇక్కడ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా రోడ్డు మీద సడన్ గా పడిపోయినా మీరు హెల్ప్ చేయగలుగుతారు అనమాట. సో దానికి ముందే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిమ్యులేషన్ సెంటర్, ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సో ఇప్పుడు మీరు లోపల చూడొచ్చండి, ఎగ్జాక్ట్లీ ఒక ఐసీయూ ఎలా ఉందో అలా ఇమిటేట్ చేయడం జరుగుతుంది. అందుకే ఆ పదం సిమ్యులేషన్ అంటే ఇమిటేటింగ్ రియల్ కేస్ సినారియో. ఇప్పుడు చూడండి, ఇది న్యూ బార్న్ బేబీ. ఎప్పుడన్నా చిన్న న్యూ బార్న్ బేబీకి ఏమైనా డిఫెక్ట్స్ వచ్చి కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే మనం ఎలా ట్రీట్ చేయాలి ఐసీయూలో, ఆ సెట్టింగ్ చూడండి, సేమ్ డిట్టో మీకు హాస్పిటల్ సెట్టింగే ఉంటుందన్నమాట. దాని అర్థం అంటే వీళ్ళు ఇంకా ఇలానే నేర్పిస్తారని కాదు, హాస్పిటల్కి వెళ్ళే ముందు వాళ్ళు ఎర్రర్స్ చేయకూడదు. సో ఆల్ దే ఆర్ ట్రైయింగ్ ది బెస్ట్ టు ప్రివెంట్ మెడికల్ ఎర్రర్స్. అందుకే సిమ్యులేషన్ ల్యాబ్స్ అనేది మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, నిజంగా మీకు ఇక్కడ సెలైన్లు పెట్టడం, ఇక్కడ మీకు మొత్తం వైటల్స్ మానిటర్ చేయడానికి ఇలాంటి సిస్టమ్స్ ఉండటం. సో ఎగ్జాక్ట్లీ ఇది రియల్ కేస్ సినారియోని ఇమిటేట్ చేయడం కాదు, అసలు ఒక నెక్స్ట్ లెవెల్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు సపోజ్ ఏమన్నా సెలైన్ ఎక్కించాలంటే ఎలా, ఇప్పుడు దీనికి కూడా ఒక సెట్టింగ్ ఉంది ఇక్కడ చూడండి. యు ఆర్ గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ రష్యా అండ్ స్టిల్ వీఆర్ నెగ్లెక్టింగ్ ఇట్. సో దిస్ చూడండి, ఇది కూడా అంతే, ఇది కూడా వన్ ఆఫ్ ది సిమ్యులేషన్ ల్యాబ్.
అండ్ ఇక్కడ ఇంకా సర్జికల్ ప్రొసీజర్ ఎలా జరుగుతుందనే సెట్టింగ్ కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ మీకు చూడొచ్చు ఈ లైట్స్ అనేది అంతా. ఐసీయూకి వెళ్ళే ముందు ఫస్ట్ స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఆర్గనైజ్డ్గా వీళ్ళు కూర్చుంటారు. తర్వాత వీళ్ళకి కేస్ బై కేస్ అనేది గ్రూప్స్గా డివైడ్ చేసి లోపలికి ఏవైతే ఒక బ్యాచ్ వెళ్ళిందో మిగతా వాళ్ళు చూడటానికి స్క్రీన్స్ చూడండి, వాళ్ళు కూడా ఖాళీగా కూర్చోవట్లే, ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు. సో మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చుని లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది స్క్రీన్స్ ద్వారా చదివినప్పుడు ఇక్కడ ఎవరైతే ట్యూటర్ ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట సైమల్టేనియస్లీ. సో ఇక్కడ వాళ్ళ కేసు జరుగుతుంది, మన ఖాళీగా కూర్చోవడం అనేది ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లర్నింగ్. దట్స్ వాట్ మెడిసిన్.